బాబాయ్ ఎలా ఉందంటారు? అంటే గత 5 ఏళ్ల పరిస్థితులకి ఇప్పటికి ఈ 5-6 నెలల నుంచి మార్పు ఏమైనా కనిపిస్తుందా ఏంటి? చాలా బాగుంది అనిపిస్తుంది. అదే ఏం బాగుందంటారు? ఏం బాగుందంటే ఇప్పుడు ప్రజలందరూ ఇదివరకు గందరగోళంగా ఉండారేమో అనిపించింది నాకు. ఇప్పుడు చాలా బాగుండారు. బాగుంది కదా. మరి ఇదివరకు రోడ్లు లేవు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. పెన్షన్ కూడా ఇచ్చారు ఒక్కసారి 1000 రూపాయలు రావడంతో. జనం అందరూ హ్యాపీగా ఉండారని నేను అనుకుంటున్నాను. అమరావతి డెవలప్మెంట్ సార్, అమరావతి పోలవరం అవుద్దని చెప్తానే ఉన్నారు గట్టిగా. ఏదైనా కానీ కొద్దిగా నమ్మకం ఉందంటారు జనాలకి. ఉంది కదా. మరి రోజా గారు అన్ని అదంతా ఈవీఎం ట్యాంపరింగ్ లో. ఇప్పుడు ఆ అమ్మాయి ఓడిపోతే రకరకాల కారణాలు చెప్పుద్ది. ఒకటి ఆడలేక మధ్యలో ఓడి అన్నారు సామెత చూడు, ఆ రోజే చెప్పేది అట్లాగే ఉంటుంది. ఇప్పటి వరకు ఎక్కడ ఉందో తెలియదు. ఏదో సమస్య వస్తే బయటకు వస్తుంది. ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి రాలా. ఆ అమ్మాయి అంతా ఏంటంటే డబ్బు మీద వ్యామోహం బాగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో కావాల్సినంత దోసుకుంది అన్ని రకాలుగా. ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతుంది. ఏదైనా పోయిన ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం సూపర్ బెటర్. మేము కామన్ మ్యాన్ని, నాకు పార్టీలు లేవు, ఏం లేవు. మనకి ఎవడ అధికారం బాగా చేస్తాడు, ఎవడని వాళ్ళకి ఓటేస్తాం. చంద్రబాబు నాయుడు సీనియర్ ఆయన్ని మనం ఇది చేయలేదు. ఆయన ఏంటంటే సంపాదన ముఖ్యం కాదు, ప్రజలు నా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అనే కాన్సెప్ట్తో ఆయన పనిచేస్తున్నాడు. ఆయనకు తోడు మనకి కేంద్రం సహకరిస్తుంది. దానితోడు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఉన్నాడు. ఈయన కూడా అభ్యుదయవాది, అంబేద్కరిస్టు. దానికి తోడు ఏంటంటే భగత్ సింగ్, అలాగా మహాత్మా పూలే, వీళ్ళందరూ భావజాలాలు నింపుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అతను కూడా సంపాదన కావాలంటే సినిమా ఫీల్డ్ అది వదిలేసుకున్నాడు. ఏదైనా నేను పుట్టిన గడ్డకి మంచి చేయాలనే కాన్సెప్ట్తో తను బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు సపోర్ట్గా ముగ్గురు కలిపి త్రిమూర్తుల్లాగా సూపర్గా ఉంది ప్రభుత్వం. ఇంకా 4 ఇయర్స్ మనకు టైం ఉంది. ఈ 4 ఇయర్స్లో ఎన్నో అద్భుతాలు చూస్తాం, అభివృద్ధి అద్భుతాలు చూస్తాం. కామన్ మ్యాన్ గా ఇంత క్లారిటీగా మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీస సమయం ఇవ్వాలి, కొత్త ప్రభుత్వానికి టైం ఇద్దామనే ఆలోచన కూడా లేకుండా 6-7 నెలల్లోనే విధ్వంసం జరుగుతుంది, ప్రజలంతా అల్లాడిపోతున్నారు, నేను జనాల్లోకి రాబోతున్నాను అంటున్నారు. ఇదంతా ఇప్పుడు గెలిచిన వాడు ఏం చేస్తాడు, అధికారం ఎలా ఉంది, ఎలా ప్రజలను అభివృద్ధి చేయాలనేది ఆలోచిస్తాడు. ఓడిన వాడు ఏం చేస్తాడు, మళ్ళీ మనం అభివృద్ధిలోకి రావాలంటే ఎదురువాడి మీద కాస్తంత బురద చల్లాలి, అధికారంలో రావాలంటే. అది న్యాచురల్, సహజం. అది దాని గురించి మనం ఇదేం లేదు. జనాలు ఎందుకు నమ్మరు? సంపూర్ణంగా నమ్మారు కాబట్టి మీకు అన్ని సీట్లు ఇచ్చారు, వీళ్ళకి ఇన్ని సీట్లు ఇచ్చారు. అది తెలుసుకుంటే చాలు, అసలు అక్కడే తెలిసిపోతుంది. ఇంకా దాని గురించి అవసరం లేదు. ఈ 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఎన్నో అద్భుతాలు, విచిత్రాలు, అభివృద్ధి చాలా చూస్తాం మనం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వంలో అప్పులు కానివ్వండి, లేకపోతే ఏదైనా కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల కానివ్వండి ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ నమ్మి పరిశ్రమలు, పెట్టుబడులు ఇవన్నీ రాగలుగుతాయి అంటారా? తప్పనిసరిగా రాగలుగుతాయి. ఎందుకంటే దీనికి రావడానికి కారణం ఏంటంటే ఈ లంచాలు అనేది లేదు. ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు తగ్గింది ఇంతకుముందు ఏంటంటే దోచుకోవటం. వాళ్ళు కొత్తగా ప్రభుత్వం ఎక్కారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడికి దోచినంత వాడు దాచేసుకున్నాడు. ఇక దానికి అది ముగిసిపోయిన అధ్యాయం. వైసీపీది చరిత్ర ముగిసిపోయిన అధ్యాయం లాంటిది. ఇప్పుడు ఇది వచ్చేసేపటి అభివృద్ధి. వీళ్ళంటే ఎన్నో చూసున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చూడలేదు, ఎన్నో చూశారు. ఇవన్నీ ఒక లెక్కేం కాదు. ఒక అభివృద్ధి చేయాలంటే ఆయన వల్లే, జెన్యూన్ పర్సన్. ఓకేనా? ఇప్పుడు గతంలో ప్రజలు ఏదైనా చెప్పుకోవాలి అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలన్నా, లేదా లోకల్ నాయకులు కానీ మంత్రుల దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఆ పరిస్థితులు ఉండే కాదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ రండి, పలానా శనివారం నేను ఇక్కడ ఉంటాను అని చెప్తున్నాడు. లేకపోతే మంత్రులు కానీ ఈరోజు ప్రతిదీ కూడా ప్రజా దర్బార్ అనో లేకపోతే గ్రీవెన్స్ అనో ఏదో ఒకటి పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కదా. అసలు ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇంతకుముందు అంటే అసలు జరగలేదు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేలే తిట్టుకుంటారు బయట. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో సిఫారసులు, వీళ్ళకి కూడా అవకాశం లేదు. కలుసుకుంటే ఇల్లు అసెంబ్లీలో కలుసుకోవడం తప్పితే బయటకు మాత్రం ఈయనకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఈయనకి జగన్కి కాస్త కనువిప్పి కలిగినట్టు ఉంది, ఏదో పెడుతున్నాడు. రండి మీ అందరికీ నేను ఉన్నాను, కార్యకర్తలందరికీ ఇప్పుడు మంచి పరిస్థితి. ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఎక్కడ వస్తుంది, ఆపదలో ఉన్నాడు కాబట్టి. అది అంతా జరిగే పని కదా. ప్రజలందరూ అన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చాలా చోట్ల ఇల్లు అన్నాడు, బోల్డ్ మందికి ఇవ్వలేదు. కొన్ని దారులు లేవు, పట్టాలు లేవు. వీటి మీద దృష్టి పెట్టట్లా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, దాంట్లో ఒక రాయేసి దాన్ని ఆపుదామనే ప్లాన్ తప్పితే ఏమీ లేదు. ఒకసారి ఇప్పుడు నువ్వు ఓడిపోయి ఉన్నావు, కూర్చుని ఉన్నావు, నువ్వు చేసిన అభివృద్ధి ఎంతవరకు వచ్చింది అనేది ఒకసారి బయటకు వచ్చి చెక్ చేయి.
క్షేత్రస్థాయిలో పరిశీలన చేయి. అది చేయట్లే వీళ్ళు అది చేయకోకుండా అభివృద్ధి చోట జరిగే చోట వీళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. 10 సార్లు అది ఎంతవరకు కరెక్ట్? 10 సార్లు మనం అది తప్పు తప్పు అంటే తప్పేగా. తప్పైపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అధికారంలో లేనప్పుడు నేనున్నాను అని ఆయన వంతు ఆయన సాయం చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు. ఎన్నో పనులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, తీర్చాలి అన్నీ. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన వదిలేసేయండి, ఆయన పని ఆయన చేసుకుంటాడు. నువ్వు ఖాళీగా ఉన్నావుగా, ఓడిపోయి నువ్వు చేసిన అభివృద్ధి ఎంతవరకు వచ్చిందో చెప్పు. ఎందుకు లేదు సార్, ఇప్పుడు రాజకీయ నాయకుడి కంటే ఓటర్ చాలా తెలివిగలవాడు. రాజకీయ నాయకుడి కంటే ఓటర్ చాలా తెలివిగలవాడు. మరి జగన్ ఏంటంటే నేను ఏదో డబ్బు ఇచ్చేస్తే నాకు వచ్చి పడిపోతాయి మూటలు అనుకున్నాడు. అది ఎంతవరకు అండి? అది కొంతవరకు పనిచేస్తాయి. రాజకీయం నీకు రకరకాల తెలుసుకుంటాడో లేదో అనేది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మనం చూడాలి. కానీ నమ్మే పరిస్థితి మాత్రం లేదు. అదంతా ట్రాప్ రాజకీయం. ఇప్పుడు ఆయనది ట్రాప్ నేను చెప్పట్లేదు, రాళ్ళేయడానికి సిద్ధపడుతున్నాడు. కానీ మనం చేసిన అభివృద్ధి ఎంతవరకు వెళ్ళింది అనేది చూడాలి. ఎక్కడ చూసినా అప్పులేనండి. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేశాడు. వాళ్ళు దోచుకున్నదంతా జాగ్రత్తగా దాచుకున్నారు, ప్రజల డబ్బు అంతా దాచుకున్నారు. మరి ఇంకెక్కడ ఉంది అభివృద్ధి? మన డబ్బు అంతా వాళ్ళు దాచుకోవడమే సరిపోయింది. ఒక్కొక్కడు వేల కోట్లు దోచుకున్నాడు, ఎవడు దాన్ని బయటిది. ఇట్లా ఇప్పటికైనా కొద్ది గ్రామాలకు మళ్ళీ రూపురేఖలు వస్తున్నాయి అంటారు సార్. అంటే గతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి నిధులు కానీ విధులు కానీ అసలు సర్పంచులు కానీ అట్లాంటిది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా చూడాలి? చాలా బాగుంది. ఎందుకంటే మొన్న పల్లె పండుగని పెట్టాడు. ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఒక అభివృద్ధి పథంలో పంచాయతీలకి నిధులు కేటాయించి చక్కగా రోడ్లు లేపిస్తున్నాడు. ఇంతకుముందు మేము రొయ్యూరు వెళ్ళాలనుకోండి, కోడిపందాలకి వెళ్ళాలనుకో, సపోజ్ వెళ్ళేవాళ్ళం, ఎంత అవస్థలు పడేవని తెలుసా? ఇప్పుడు అసలు ఇక్కడ వదిలిపెడితే వెళ్ళిపోద్ది బండి. ఆ టైప్లో ఉంది. ఇక దాని విషయంలో మాత్రం నో ప్రాబ్లం అండి. పల్లెటూరులు చాలా బాగుపడినాయి. చిన్న సీసీ రోడ్లు ఉన్నాయి, వెళ్ళి తిరిగి రాని ఎంతంతే ఎన్ని ఒక 50 ఫీట్లు 100 ఫీట్లు ఉన్నాయి, అవి కూడా సీసీ రోడ్లు వేసారు. సూపర్ గా ఉంది. ఇప్పుడు రోడ్లు అన్ని చోట్ల బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. సూపర్ సార్, జెన్యూన్. వాళ్ళకి పనులు దొరుకుతున్నాయి అంటారా? ఏమైనా మార్పు కనిపిస్తుంది? చాలా మార్పు కనిపిస్తుంది. ఏం మార్పు ఉంది సార్? ఏం మార్పు కనిపిస్తుంది అంటారు? వర్కర్కి వర్క్ దొరుకుతుంది. అందుకితం అయితే టాపీ వర్క్లు చాలా మంది బాధపడేవాళ్ళు. ఇసుక అది అంత ఫ్రీగా దొరుకుతుంది కదా, ఉచితం చేశారు. డెవలపింగ్ బాగుంది సార్. గతంలో ఇదే రాడ్ బెండింగ్ వర్క్లు కానీ లేకపోతే టాపీ మీరు చెప్పినట్టుగా భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ ఇసుక అందక. కానీ ఇప్పుడు మళ్ళీ పనులు సాగుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు పని చేసుకుని సంపాదించడం మంచిది అంటారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతాను అని చెప్పి ఎదురు చూసే? లేదు, ప్రతి మనిషికి పని దొరుకుతుందండి. పని లేకపోతే సమాపోతలు అయిపోతారు కదా, ఇళ్లలో కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వటం అని సహజం. అది చాలా తప్పు, చాలా రాంగ్ అసలు. మరి ఇంకా నేను చెప్పిందే కరెక్ట్, నా పరిపాలనే రైటు, నాకు సన్మానాలు చేయాలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ గత 5 ఏళ్లలో కూడా మళ్ళీ ఆ 12-13 సీట్లు కూడా రావు. ఆ 11 కూడా రావు. ఎందుకు అంత జనాలు ఎందుకు అంత వ్యతిరేకత ఉన్నారు? ఆయన చేసిన పని అలాంటివి అండి. రాష్ట్ర అభివృద్ధి కానీ ఏమీ అసలు అభివృద్ధి అమరావతిని తీసుకెళ్లి 3 రాజధానులు అని చెప్పి రిష్కన్ ప్యాలెస్ కట్టి అక్కడ టాయిలెట్ డబ్బు 5 లక్షలు పెట్టి కట్టుకునే ఎవరు సొమ్మది? జనాలకు అందరికీ తెలిసింది. అంటే రోజా గారు మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ ఏదో జరిగింది, ఈవీఎంలో నష్టం వాళ్ళు ఏదో చెప్పుకుంటారు కానీ అదంతా కరెక్ట్ కాదు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు అందరి పనితీరు బాగుందండి, బ్రహ్మాండం. అందుబాటులో ఉన్న మన చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చారు బీసీ కాలనీకి. 175 పట్టాలు కావాలంటే వెంటనే సెలక్షన్ చేశారు. ఒక కన్ను లేని అతను వచ్చి నాకు జీవనోపాధి కల్పించండి అంటే వెంటనే ఆటే ఇచ్చారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కలిసే పరిస్థితి అసలు ఎవడో ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ ఇవ్వాల, మరి సామాన్య ప్రజలు దగ్గరగా ఇచ్చాడా? మీడియా వాళ్ళు కూడా దగ్గర రానిలేదు సార్. ఆయన కావాల్సిన వాళ్ళు కొంతమంది తప్ప కనీసం ఆ మీడియా కూడా అంటే ఆయన పెట్టే ప్రెస్ మీట్ కూడా లైవా కాదా అనే సందిగ్ధం కూడా ఉండేది. చాలా దారుణమైన పరిపాలన చేశాడు. తెలుసుకుంటున్నారంటారా? తెలుసుకోవట్లేదు. వాళ్ళ తప్పు.